జేమ్స్ బ్రో అందరినీ ఎంకరేజ్ చేస్తాడు అని ఇందాక డేవిడ్ అని కూడా అన్నాడు. ఉదార స్వభావంతో ఏ పక్షపాతం లేకుండా ఎంకరేజ్ ఇస్తున్నాడు అని. ఒక చిన్న తమ్ముడు పాట రాసినా మేము ఆదరిస్తాం. ఏ వ్యక్తులైనా వాక్యపు తీవ్రత ఫైర్ ఉంటే ఆ వ్యక్తికి మైక్ ఇస్తాం. అందులో స్టీఫెన్ తమ్ముడు ఒకడు. దేవుని పట్ల సృష్టి కలిగిన ఎవరినైనా సరే మేము ఆదరిస్తాం, మా వలే వాళ్ళు కూడా వాడబడాలని. కానీ గమ్మత్తని చెప్పిన ఇంతమంది జేమ్స్ జేమ్స్ అంటున్నారు. ఈ జేమ్స్ అన్నవాడిని ప్రారంభంలో ఎంకరేజ్ చేసి మైక్ ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి వంశీ అన్న. నిజంగా ఈ కృతజ్ఞత నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా దగ్గర ఊపిరి ఉన్నంత వరకు అన్న యొక్క నాకు ఎంకరేజ్ చేసిన ఆ మూలాలు ఎప్పుడు నాకు గుర్తుంటాయి. అప్పుడు నేను ఎవరో తెలియదు. నేను డ్యూటీకి పోయినప్పుడు మన రాష్ట్రం కలిసి ఉంది, అసెంబ్లీ అక్కడ ఉండేది హైదరాబాద్లో. సండే చర్చికి అన్న దగ్గరికి వెళ్తే నన్ను గుర్తుపెట్టాడు. నిజానికి ఆయనకి నాకు పరిచయం లేదు. ఇక్కడ వచ్చిన మెసేజ్ చెప్తా తమ్ముడు అని అడిగారు. మరి అప్పుడు ఆయన ఎలా గుర్తించాడో, మరి ఆయన దేవుడు ఆయన ద్వారా నన్ను ఎలా పిలుస్తున్నాడో తెలియదు. కానీ ఫస్ట్ టైం కొత్త ప్రజల ముందు అవగాహన లేనప్పుడు, అలవాటు లేనప్పుడు అన్నయ్య చర్చిలో నేను మెసేజ్ చెప్పాను. నాకు ఎప్పుడు గుర్తు, ఆ రోజు మెసేజ్లో అన్నయ్య టైం నేను దొంగిలించాను. ఆ టైం సెన్స్ నాకు తెలియదు. 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పాల్సిన వాక్యం నేను గంట చెప్పాను. కానీ ఆ రోజు నన్ను ఏమనుకోలేదు. కానీ గమ్మత్తు ఏంటంటే అన్నయ్య దగ్గర ఒక మంచి మనసు ఉంటుంది. ఎలాంటి వ్యక్తి అయినా నేర్చుకోవాలి, కానీ గంటలు కూర్చోబెట్టి అవసరమైన విషయాలు ఖచ్చితంగా వివరించి మాట్లాడతాడు. చాలాసార్లు అన్నయ్యకి నాకు డిస్టెన్స్ పెరిగే పరిస్థితులు వచ్చాయి. తెప్పించారు కొంతమంది. యూదులు కాకే తమ యూదులు అని చెప్పుకునే సాతాను మోకుంటారు సమాజంలో. అలాగే క్రైస్తవులు కాకే తమ క్రైస్తవు అని చెప్పుకునే సాతాను మోక ఆయనకి నాకు డిస్టెన్స్ పెట్టే పరిస్థితులు వచ్చాయి. మీకు తెలుసు, నా జీవితం తెలిసిన పుస్తకం. ఆ టైంలో నా మీద లేని నిందలు, అల్లర్లు, పుకార్లు, షికార్లు, నా వారే నన్ను పొడి చేసి నన్ను బాహాటంగా అవమానిస్తున్న టైంలో సరిగ్గా కర్నూలు మీటింగ్ జరుగుతుంది అన్నది. ఇప్పుడు పాంప్లెట్ వేసారుగా మే నెలలో జరుగుతాయని. ఆల్రెడీ అప్పుడు ఆయన సెమినార్ మీటింగ్స్కి వెళ్ళి వచ్చారు. నెక్స్ట్ సెమినార్స్ జరుగుతున్నాయి. ఆ సెమినార్కి నేను వెళ్ళాలి. ఇప్పుడు అన్నకి కళ్ళ ముందు ఉన్న సవాల్ ఏంటంటే, యూట్యూబ్లో ఊరేగించేస్తున్నారు నన్ను, ఫేస్బుక్లో దులుమాడేస్తున్నారు నన్ను, నా మీద లేని నిందలు వేస్తున్నారు రకరకాలు. ఇప్పుడు అది వివరించేది కాదు, విషయం ఇప్పుడు కోర్టులో ఉంది. నేను నోరు మాట్లాడకూడదు. ఆ టైంలో అన్న ముందు ఉన్న సవాల్, జేమ్స్ని పిలవాలా వద్దా? పిలిస్తే నా తరపున ఆయన వకాలతా పుచ్చుకోవాలి, పిలవకపోతే నేనేమనుకుంటానంటే 70 సార్లు ఆయన ఆలోచించాను. ఇదేం అనకముందే అందరూ అన్న కోసం నాకు చెప్పిన మాట ఏంటంటే, చూసావా వంశీ అని అవంశీ అని అంటూ ఎంత సైలెంట్ అయిపోయాడు చూసావా. నేను సెమినార్కి పిలవడు కావాలంటే చూడన్నారు. వీళ్ళందరి మాటలు విని నేను ఒక మెసేజ్ పెట్టాను నాకు, అన్న నువ్వు నన్ను కర్నూలు సెమినార్కి పిలవద్దు. నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి కండిషన్లో నాకు తెలుసు. నన్ను దయచేసి పిలవద్దు. పరిస్థితులన్నీ సర్దుమనిన తర్వాత నేనే మీ దగ్గరకు వస్తాను. వీళ్ళందరూ చెప్పిన కోణం వేరు, కానీ నేను మీలో చూస్తున్న కోణం వేరు. మిమ్మల్ని ఎప్పటికీ మన మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను ట్రూగా అన్నయ్యని లవ్ చేస్తూనే ఉంటాను. ఆ టైంలో కండిషన్స్ ఎలాంటివంటే, నాకు ఆదివారం సహవాసం లేక దొల్ల సంఘానికి వెళ్తా అన్నాను. ఆ కాపురు ఎక్కడో ఉన్నాడు. అన్నయ్య రావద్దు అన్నాడు నన్ను. నువ్వు రావద్దు, ఎందుకంటే నాకు పరిస్థితి అలా ఉంది. నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళకి బ్యాడ్ నేమ్. అప్పుడు నన్ను ఎవరు రావద్దు అన్నారు. నాకు ప్రభురాత్రి భోజనం కూడా తీసుకునే అవకాశం లేదన్నా, మీ సంఘానికి వచ్చి తీసుకుంటానంటే అన్న బాధలు అన్న కూడా చెప్పలేక, కక్కలేక, మింగలేక, నువ్వు వస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు, అదొక బాధ దొడ్డానికి. రెండో బాధ, నువ్వు రావద్దని నేను అనలేదు, నువ్వు ఒక గొప్ప వర్తమానం చెప్తావు, నువ్వు వచ్చి నాకెందుకు కూర్చోడు నాకు అసలు నచ్చలేదు, నువ్వు రావద్దు తమ్ముడు అని డైరెక్ట్ చెప్పినప్పుడు నా గుండె బాధ ఆ రోజు శ్రీకాంత్ నీకు తెలుసు. వాళ్ళ కోణాలని అర్థం చేసుకోండి. గమ్మత్తడి చెప్తున్నా, ఆ రోజు వాళ్ళు అలా అన్నారని నేను వాళ్ళ మీద పగబెట్టలేదు, కానీ వాళ్ళని ఎప్పుడు నేను అర్థం చేసుకునేది, వంశీ అన్ని అంటే ఎంత ఇష్టమో దొడ్డను కూడా అంతే ఇష్టం నాకు. వాళ్ళని ఎప్పటికీ నేను ప్రేమిస్తాను. పరిస్థితులు అలాంటివి. అలాంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ అర్థం చేసుకుంటున్నాను. అన్న ఎప్పుడు నన్ను జేమ్స్ తమ్ముడు అంటాడు. ఈ గారాల తమ్ముడు ఎప్పుడు పిలిచినా బిజీగా ఉన్న డేట్లు అన్నగారు ఇవ్వాలని సభాముఖంగా అడుగుతున్నా. నా కోసం నిన్న అన్న పాట పాడుతుంటే నేను రాసిన పాట కన్నా
అన్న పాడుతున్న పాట నాకు మంచి జోసి ఇచ్చింది నిన్న. ఆయన ఫస్ట్ టైం పాడడం అలా పాడుతున్న నాకు చాలా జాయ్ఫుల్గా అనిపించింది. అన్న ఇప్పుడు రావాలి, మంచి మంచి మాటలు మనకు చెప్పాలి, చాలా నిగూఢమైన సత్యాలు మనం తెలుసుకోవాలి. మేము చాలా విషయాలు డాక్టర్ విషయంలో అన్నతో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎంత బాగా మమ్మల్ని గైడ్ చేస్తాడు. ఆయన ఇప్పుడు అలానే ఉండాలి. మా ఆయుస్సు, పరిచర్య, బలము తెలుగు రాష్ట్రాలకి ఆశీర్వాదకరంగా మారాలని కోరుతూ అన్నయ్యని దేవుని సమక్షంలో దేవుడు మరింతగా ఆశీర్వాదకరంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సెలవు తీసుకుంటాం. ఎవరు కదిలిపోద్దు. అన్ననే ఎప్పుడు సన్మానించలేదు. ఆయన సన్మానించేంత సంఘ పెద్దలం కాదు. ఆయనను నేను పక్క నుండి పెద్దలందరూ అన్న సన్మానిస్తారు. అన్నను గౌరవిద్దాం. మీరు చప్పట్లు కొడుతూనే ఉండండి. మంచి సాంగ్, మన సాంగ్ ఏది ఉందో ఆ సాంగ్ ప్లే చేస్తూనే ఉండండి, చప్పట్లు కొడుతూనే ఉండండి. అన్న ముందుకు వస్తారు. మన సేవకులందరూ అన్నను గౌరవిస్తారు. అన్న మీద ఎంత ప్రేమ ఉందో అది కట్టుకోవటండి. కర్నూలు సెమినార్ది నీకు ఒకటి గుర్తు చేయాలి. కర్నూలు సెమినార్కి నేను ఫోన్ చేశా. నాకు గుర్తుండి పాప పుట్టింది అని చెప్పావు. డెలివరీ టైం అట్లా వంక చెప్పావా? యాక్చువల్ జరిగింది అదే. మన కర్నూలు రవి గారు కూడా ఉండే అప్పుడు. పిలిస్తే డెలివరీ టైంలో ఉంది, కొంచెం రాలేని పరిస్థితి అని చెప్పాడు. ఇంకా తమ్ముడి మాట అని నేను సైలెంట్ అయ్యాను, అంతేగాని పిలవలేదని కాదు. ఐ కాల్డ్ యూ. రైట్, వండర్ఫుల్. ఇది అవసరమే లేదు, మీరు భలే విన్నారు. కొడుతూనే ఉండండి. పాట పెట్టండి, పాట. ఫోటో థ్యాంక్ యూ అన్న. సెమినార్ ఈ రోజుతో ఏమైనా అయిపోయిందని అనుకోకండి. అస్సలు రాకడ రేపు నుంచి ఉంది. మళ్ళీ రేపు ఉదయం మనకి రెవల్యూషన్ ట్రావెల్ ఉంది. గమ్మత్తైన సంగతి రేపు లిటరల్గా నేను చెప్తాను, ఖచ్చితంగా ఏడుస్తారు. అలాంటి పాట ఉంది. మీకు ఉవ్వెత్తిన ఒక్కసారి ఊహలు మారిపోయి ఒక ఉదాహరణ చెప్తాను వినండి. పౌలు గారు నడు సముద్రం మీద ప్రయాణమై 270 మంది ఖైదీల మధ్య ఆయన చెరసాల్లోకి తీసుకొని పోబడుతున్నప్పుడు, ఆయన చేతులకి సంఖ్యలు వేయబడినప్పుడు ఆయన మైండ్ సెట్ ఆ టైంలో ఎలా ఉంటుందన్నదే పాట. ఆ టైంలో ఆ మనిషి ఎలా తట్టుకున్నాడు. చివరికి ఆయన తలకాయని తీసుకెళ్ళి దుఃఖం మీద పెట్టి నరుగుతున్నప్పుడు కూడా ఆ లాస్ట్ లెటర్ రాస్తున్నప్పుడు ఆయన ఫీలింగ్ ఎలా ఉన్నది అన్నది పాట. ఆ పాట పాడిన నాయకుడు, గాయకుడు ఒకడున్నాడు, రేపండి నాకు సపోర్ట్గా పాడిన వ్యక్తి మోజెస్ భయ్య. మేమందరం పాడాం. నిజంగా చెప్తున్నాను, నేను ఉదయం వీడియో చూశాను, ఏడ్చాను. నిన్న వీడియో చూశాను, ఏడ్చాను. ఆ పాట పాడుతున్నప్పుడు ఏడ్చాను, అది రాస్తున్నప్పుడు ఏడ్చాను. పౌలు గారి కళ్ళ ముందు అలా వచ్చినప్పుడు ఏడుస్తారు. అది రేపు నైట్కి ఉంటుంది, రేపు పగల ప్రకటన గ్రంథం ఉంటుంది, రేపు నైట్కి సాంగ్ పర్పస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా చెప్తున్నాను, ప్రకటన గ్రంథంలో ఇంకా తొలడుగులోనే ఉన్నాం. చాలా విషయాలు ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వద్దు. కంటిన్యూ అవుతూనే ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే.